హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అప్డేట్స్ అనేటివి వచ్చాయి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఇక ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో గత 2, 3 రోజుల నుంచి మనకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలయ్యేటువంటివి కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు, రేపు మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది? ఎక్కడెక్కడ వర్షాలు ఎక్కువగా నమోదయ్యే ఛాన్సెస్ ఉంటుంది? ఎన్ని రోజుల పాటు ఇలాగే వర్షాలు కొనసాగుతాయి? ఈ వివరాలన్నిటి గురించి చూద్దామండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకొని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేసేయండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను, చెక్‌ఔట్ చేసి జాయిన్ అయితే అవ్వండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత 2, 3 రోజుల నుంచి మనకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో మోస్తరు వర్షపాతం అనేది నమోదవుతోంది. ఇక తాజాగా మనకు ఈరోజు, రేపు 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుందో, ఎక్కడెక్కడ వర్షాలు ఎక్కువగా కురిసే ఛాన్సెస్ ఉండొచ్చో, ఈ వివరాలన్నిటి గురించి చూద్దాం ఇప్పుడు మనం. ఓకేనా? సో, ఇది మనకు ఈరోజు ప్రస్తుతానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. మీరు గనుక అబ్జర్వ్ చేసినట్లయితే, సో, ఇక్కడ నెల్లూరు డిస్టిక్, తిరుపతి డిస్టిక్‌లో ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే వాతావరణం ఎలా ఉంది అంటే, సో, మబ్బులతో కమ్ముకొని ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలైతే నమోదవుతూ ఉన్నాయి. అలాగే రాయలసీమ డిస్టిక్ వచ్చేసి రాయలసీమలో కడప డిస్టిక్, రాయచోటి, ఓకేనా? అలాగే రాజంపేట, ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలయ్యేటువంటివైతే ప్రెజెంట్ పడుతూ ఉన్నాయి. అనంతపురం డిస్టిక్ కూడా. అంతేకాని ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు సంబంధించి ఎక్కడ కూడా రెయిన్స్ లేవు. మెయిన్ మనకు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకైతే ప్రెజెంట్ వర్షాలయ్యేటువంటివి పడుతూ ఉన్నాయి. ఇక 19వ తారీఖున రేపు గనుక చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి అనే విషయం గురించి మనకు లేటెస్ట్‌గా వెదర్ రిపోర్ట్స్ కూడా వచ్చేసాయండి. ఈ శ్రీకాకుళము, విజయనగరము, మన్యం, అల్లూరి, పోలవరము, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురు, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో పిడుగులతో కూడుకున్నటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండొచ్చని చెప్తూ ఉన్నారు. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వానలు అనేటువంటివి కురుస్తాయని చెప్తూ ఉన్నారు. ఓకేనా? సో, వర్షాలు అనేటువంటివి తక్కువే కానీ మనకు రేపు అనగా 19వ తారీఖున బట్ ఉరుములు, మెరుపులు, గాలులతో కూడుకున్నటువంటి విధంగా ఈ యొక్క వర్షాలు పడతాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి ఎట్లా పడతాయంటే వడగళ్ళతో కూడుకున్నటువంటి వర్షాలయ్యేటువంటివి కూడా నమోదయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు ముందస్తు హెచ్చరికలను జారీ చేస్తూ ఉన్నారు. సో, మాక్సిమం మనకు ఏపీ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు వర్షాలయ్యేటువంటివైతే ఉన్నాయన్నమాట. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు మొత్తం కూడా. అది కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని కొన్ని చోట్ల పిడుగుల వర్షాలు కూడా నమోదవుతాయి. మాక్సిమం మనకు ఈ సీజన్‌లో ఎక్కువగా ఈ ఉరుములు, మెరుపులు అయ్యేటువంటివి సంభవిస్తూ ఉంటాయన్నమాట. ఈ ఎండాకాలం సీజన్ కాబట్టి. ఓకేనా? ఇక్కడికి క్లియర్. మీకు లేటెస్ట్‌గా వచ్చినటువంటి వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అనేటువంటివి అయితే చెప్పేసాను. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నాయండి వర్షాలయ్యేటువంటివి. ఓకేనా? ఈ హైదరాబాద్ డిస్టిక్ కావచ్చు, మహబూబ్‌నగరు, జనగాము, యాదాద్రి భువనగిరి కావచ్చు, దాని తర్వాత వరంగల్లు, ఇక రామగూడెం కావచ్చు, వీటన్నిటికీ కూడా వర్షాలయ్యేటువంటివి తెలంగాణ రాష్ట్రంలో రేపటి రోజున ఉన్నాయి. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా పడతాయండి. సో, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో ఇన్ఫర్మేషన్ ఒకసారి గమనించండి. ఓకేనా? ఎందుకంటే ఇది వరి కోతల సీజన్ కాబట్టి మీరందరూ కొంచెం జాగ్రత్త వహించవలసి అయితే ఉంటుంది. తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసేసేయండి. మన ఛానల్ నుంచి రెగ్యులర్‌గా మీకోసం అయితే వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అనేటువంటివి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.